ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికుల సహకారంతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం జరిగింది. వేగంగా వెళ్లే వాహనాల నుంచి పిల్లలు, వృద్ధులను రక్షించేందుకు కాలనీ వాసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్లోని శ్రీ ఎన్క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో అధిక వేగంతో వెళ్లే వాహనాల కారణంగా ప్రమాదాలు జరగకుండా పిల్లలు మరియు వృద్ధుల భద్రత కోసం బారికేడ్లను ఏర్పాటు చేయాలని వారు ట్రాఫిక్ పోలీసులను కోరారు. ట్రాఫిక్ సిఐ కె శివశంకర్ సూచన మేరకు కాలనీ వాసులే స్వచ్ఛందంగా నేను సైతం ప్రాజెక్టులో భాగంగా ఈ కమ్యూనిటీ బారికేడ్లను తయారు చేయించుకున్నారు. పోలీస్ స్టేషన్ తరపున ఆ బారికేడ్లకు రాత్రిపూట కనిపించేలా రేడియం స్టిక్కర్లను అతికించారు. శనివారం రోజున ఈ బారికేడ్లను కాలనీలోని ముఖ్యమైన క్రాస్ రోడ్స్ మరియు మలుపుల వద్ద ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో స్థానికులకు ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు వ్యతిరేక దిశలో డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మొత్తంగా స్థానిక ప్రజలు మరియు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో జరిగిన ఈ ప్రయత్నం ఇతర కాలనీలకు కూడా ఆదర్శంగా నిలిచింది. డిజైన్ చేసి మనకు పంపించారు. ఇలా పెట్టుకొని ఇలా చేయాలని కూడా మనకి డిజైన్ చేసి పంపించారు. అన్ని కూడా పంపించారు. ప్లస్ ఇండస్ నుంచి స్కూల్ అక్కడ ఉంది కదా, ట్రాఫిక్ తో ప్రాబ్లం ఉంది. ఇండస్ స్కూల్ ఉంది, మంచిగా మన పిల్లలందరూ కూడా వెళ్తున్నారు. ట్రాఫిక్ తో చాలా ప్రాబ్లం ఉంది. మనకు తెలుసు అంత బ్లాక్ అయిపోతుంది. మన ఎలక్ట్రానిక్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇటు కాలంలో పెడుతున్నారు. అది కూడా సార్ చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ రియాక్ట్ చేయండి సార్ నుంచి. అంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్నారు, వాళ్ళు లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. అది వాళ్ళు బాధ్యత చేయాలని దాని గురించి కూడా మీరు మాట్లాడతారు కూడా చెప్పారు. సో ఇలాంటిది మనం ఒక మాట చెప్పాలని అంత రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చి మనందరికీ మనకనే కాదు, వారి నేచర్ అది క్లియర్. మన నుంచి ఏం చేస్తాం మన ఎవరో తెలియదు, సార్ మన గురించి మనకు ఎవరో తెలియదు. అది నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ఉంటుంది చూడండి. ఇది రియల్ గ్రేట్ నేచర్. కావాలి సమాధానం నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది అవసరం ఉంది ఇంకా కూడా. చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు మరి ఈరోజు కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. సో ముందైతే ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టి మరి తర్వాత కొన్ని విషయాలు మనకి సార్ మాట్లాడుతూ చెప్తారు. మనం ఫాలో అవ్వచ్చు. ముందైతే కార్యక్రమం మొదలు పెడతాం సార్. ముందు ప్లేస్మెంట్ చూసుకొని పెయింట్ వేసేస్తాం సార్. ఒకటి తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ ఇబ్బంది ఫైనాన్షియల్ గా ఇబ్బంది కాబట్టి నేను సజెషన్ ఇచ్చాను. వాళ్ళు చేశారు కదా, నేను ప్రతి ఒక్కటి గైడ్ చేస్తాను. నేను వస్తాను, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో, ఎక్కడ పెట్టాలో, యూజ్ చేయాలో అన్ని చూపిస్తాను. కొద్ది కంట్రిబ్యూట్ చేసుకోండి మీరు అందరు కలిసి. ఫస్ట్ 4 తెచ్చుకోండి, ఇంకా అవసరం నెక్స్ట్ ఇంకొక 4 తెచ్చుకుంటాం. దీనివల్ల మీ లొకాలిటీలో మీకు మంచి పీస్ ఆఫ్ మైండ్, ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీ కాలనీ లాగా ఉంటుంది. ఎలాంటి యాక్సిడెంట్ కావు, చిన్నపిల్లలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. కాబట్టి మీకు సేఫ్టీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే మనము ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎక్కడో మెయిన్ రోడ్ వెళ్ళిన యాక్సిడెంట్ అవ్వాలని ఏం లేదా. పెద్దను బైక్ మీద ఎక్కినో, కార్లో ఎక్కినో, ఈ టర్నింగ్ లో కూడా యాక్సిడెంట్ కావచ్చు. అన్నెసరీ వెహికల్ ఏదో ఒకటి తెలియక కూడా ఈ గది నుంచి స్పీడ్ ఎవరన్నా యూత్ ఎట్లా ఉంటారు, రేసింగ్ బైక్స్ ఉన్నాయి, ఎక్కువ సీసీ వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుంటుంటే కాలనీ కదా, మన గేటెడ్ కమ్యూనిటీ కదా, మన ప్రశాంతంగా ఉంటాయి కానీ మీరు అనుకుంటారు. కానీ వచ్చేవాళ్ళు స్పీడ్ వస్తే ప్రమాదం జరగవచ్చు. అలాంటి బ్లాక్ స్పాట్స్ అంటాం, డేంజరస్ ప్లేసెస్ కానీ, జంక్షన్స్ కానీ, కర్వ్స్ కానీ ఉండే ప్లేస్లలో ఈ కాన్వెక్స్ మిరర్స్ కావచ్చు, ఈ బ్యారికేడ్స్ కావచ్చు, జిగ్జాగ్ గా పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా స్పీడ్ కంట్రోల్ అయిపోతాం. ఈ స్పీడ్ బ్రేకర్స్ కావాలని చెప్పి చాలా మంది అంటుంటారు. స్పీడ్ బ్రేకర్స్ ఏంటంటే ఇంతకుముందు వేసేవాళ్ళు, వేసినా కూడా ఎవరైనా అబ్జెక్షన్ చేసేసి తీసేస్తారు డిఎస్ఎన్స్ లో. కానీ అబ్జెక్షన్ చేయనంత కాలం నడుస్తాయి. ఎందుకు అంటే తీసేస్తారంటే హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్స్ వల్ల నార్మల్ గా అయ్యే ఇన్సిడెంట్స్ కంటే ఎక్కువ ఇన్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. మన స్పైన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, వెహికల్స్ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసుకోకపోతే అది జంప్ అయి కింద స్కిడ్ అయి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ కి 80% వేయకూడదని చెప్పి ఉన్నది. దాని బదులుగా రంపు స్ట్రిప్షన్ కొద్దిగా షేక్ అవుతుంది. 4 mm థిక్నెస్ తోటి వైట్ లైన్స్ ఉంటాయి కూర్చోండి. దానివల్ల అలాంటివి మేము సజెస్ట్ చేస్తాం. కానీ కాలనీ రోడ్లలో మళ్ళీ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. అందుకే మీకు సజెషన్ చేసినారా. నేనేదో సింపుల్ గా అనుకున్నా కానీ మీరు ఎక్సలెంట్ గా చేయించుకున్నారు. అవి ఏంటంటే